సిటీలో రాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో మళ్లీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక ఏరియాలో 5 పెట్రోల్ బంకులుంటే 3-4 క్లోజ్ చేసి ఉన్నాయి. ఉన్న 1-2 పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇవాళ వర్కింగ్ డే కావడంతో ఉదయం డ్యూటీలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు వాహనదారులు. హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో జనం ఆగమై మిగతా బంకుల్లోకి పెట్రోల్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో సిటీలోని పలు బంకులు వాహనదారులతో రద్దీగా మారాయి. ఆయిల్ కంపెనీలు సరిగా సప్లై చేయకపోవడంతోనే సమస్య వచ్చిందంటున్నారు బంకుల ఓనర్లు. మరోవైపు కొన్ని చోట్ల మాత్రమే సమస్య ఉందని అంతటా లేదంటున్నారు. రైట్, ఇక పెట్రోల్ కోసం పబ్లిక్ ఆగమాగం అవుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మరొకసారి పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని చెప్పేసి ఆ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 లీటర్ల క్యాను 5 లీటర్ల క్యాన్లో పెట్రోల్ తీసుకెళ్లడంతో ఆ ఎఫెక్ట్ అనేది ఈసారి మళ్ళీ హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా మనం పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని చెప్పేసి పబ్లిక్ అంతా మళ్ళీ ఆయిల్ బంకులకి పోటెత్తారు. మళ్ళీ సేమ్ అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతా ఉంది. కాకపోతే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర కావాల్సినంత ఇంధన వనరులు ఉన్నాయి, పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దని చెప్తున్నప్పుడు కూడా మరోవైపు చూస్తే ఆ డీలర్లు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి ఆయిల్ కంపెనీలే కావాలని వీళ్ళు కృత్రిమ కొరతని సృష్టిస్తున్నట్టుగా మనకి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఒకసారి చూస్తే మాత్రం ఏదైతే విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సినటువంటి ఆయిల్ కంపెనీలే స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ కృత్రిమ కొరత అనేది సృష్టిస్తున్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావంతో పెట్రోల్ డీజిల్ కొరత ఒకవైపు వేధిస్తుంటే మరొక వైపు అందుబాటులో ఉన్నటువంటి ఇంధన వనరులను కూడా వినియోగదారులు వారి దగ్గరికి చేర్చకుండా ఆయిల్ కంపెనీలు అరాచకానికి పాల్పడుతున్నట్టుగా కూడా ఏదైతే డీలర్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే ఉన్న పెట్రోల్ డీజిల్ బంకులకు 3-4 రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్లు పంపిస్తున్నట్టుగా, దీంతో రోజువారీ విక్రయాలకు సరిపడా పెట్రోల్ డీజిల్ రాక డీలర్లు బంకుల వద్ద నో స్టాకుల బోర్డులు పెట్టేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో ఇలా రోజుకు ఏదైతే దీనివల్ల ఆయిల్ కంపెనీలు వీళ్ళకి ఆయిల్ అనేది సరిగ్గా సరఫరా చేయకపోవడం వల్ల 1000 నుంచి 1200 బంకుల వరకు కూడా రోజుకి మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీంతో వాహనదారులు ఎవరైతే ఉన్నారో రైతులు, రోజువారీ ప్రయాణికులు వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకి సుమారుగా 4200 వరకు పెట్రోల్ బంకులు ఉంటే దానికి వాటికి వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషను, భారత్ పెట్రోలియం ఈ కంపెనీలు అనేవి పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తుంటాయి. అయితే రోజుకు సగటున మనకి యావరేజ్గా చూసుకుంటే 5000 కిలోలీటర్ల పెట్రోలు, 7000 కిలోలీటర్ల వరకు డీజిల్ను సరఫరా చేస్తుంటాయి. నెల రోజులుగా సరఫరా 2 నుంచి 3 రెట్లు పెంచినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లెక్కలు చెప్తున్నప్పుడు కూడా వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఇండెంట్ పంపిన వెంటనే అంటే ఇప్పుడు మనకి ఒక 5000 కిలోలీటర్ల నాకు పెట్రోల్ కావాలని ఒక ఆయిల్ కంపెనీకి చెప్పుకున్నప్పుడు ఆ ఆయిల్ కంపెనీ మాత్రం వీళ్ళకి 3000 లీటర్ల వరకే పంపిస్తే దాన్ని ఇండెంట్ సరిపోవట్లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అలా ఇండెంట్ పంపిన వెంటనే ట్యాంకర్లు వచ్చి బంకుల వద్ద వాలిపోయాయి. కానీ ఇప్పుడు ఇండెంట్ పెట్టిన 3 నుంచి 4 రోజుల తర్వాత కూడా ట్యాంకర్లు రావడం లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీంతో బంకుల్లో స్టాక్ ఉన్నంత వరకు విక్రయించి ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇలా రోజుకు 25 నుంచి 30% పెట్రోల్ బంకులు ఏదైతే ఉన్నాయో అవి మూతపడుతున్నాయి. గతంలో క్రెడిట్ సిస్టమ్ ఉండేది. బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఆయిల్ కంపెనీలు డబ్బులు తీసుకునేవి. కానీ ఇప్పుడు ఆ పద్ధతికి ఇటీవల స్వస్తి చెప్పడంతో ముందు డబ్బులు ఇచ్చి ఇండెంట్ పెడితేనే స్టాక్ సరఫరా చేస్తున్నాయి. దీంతో పైగా ఇండెంట్ పెట్టి డబ్బులు జమ చేసిన తర్వాత కూడా 3 నుంచి 4 రోజులు కూడా ట్యాంకర్లను పంపడం లేదని ఎవరైతే డీలర్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. దీంతో రోజుకి 25 నుంచి 30% వరకు బంకులు మూతపడేలా, విక్రయాలు ఆ మేరకు తగ్గేలా ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆయిల్ కంపెనీలు నష్టాలు తగ్గించుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తుంటే పెట్రోల్ బంకుల డీలర్లు నష్టాలు మునుగుతూ ఉన్నారు. ముందస్తుగా ఇండెంట్ డబ్బులు చెల్లించినందుకు వడ్డీ నష్టపోతున్నారు. ఇన్సూరెన్స్, రవాణా సిబ్బందికి వేతనాలు ఏవైతున్నాయో ఆ నిర్వహణ ఖర్చు పెట్టుబడికి తప్పడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా స్టాక్ సరఫరా చేస్తుండడంతో 2 రోజులు అమ్ముతూ 3 రోజులు బంకులు మూసివేయాల్సి వస్తుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అసలు ఉన్న కారణం అయితే చూసుకుంటే డీలర్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం ఆయిల్ కంపెనీలు మాకు సరఫరా తగ్గించడంతో ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది చూసుకుంటే నిన్న సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల వాళ్ళు డబ్బులు పే చేయకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు ఆ ట్యాంకర్లను అవి సరఫరా చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది.
ఈ ప్రాబ్లం ఇది ఇవాళ రేపు ఉంటుంది, తర్వాత నార్మల్ స్టేజ్కి అనేది వస్తుందని కూడా చెప్తున్నారు. కాకపోతే ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఏపీలో గత కొద్ది రోజులుగా ఈ సమస్య అనేది వస్తుంది. మరి అది కాకుండా కూడా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్రోల్ డీజిల్ సంబంధించి 15 నుంచి 20 రూపాయల వరకు పెరుగుతాయని చెప్పేసి కూడా ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరగడం వల్ల కూడా ఆ బంకుల వద్దకు వచ్చేసి పబ్లిక్ కొంతమంది అయితే విచిత్రంగా 20 లీటర్ల క్యాన్లో కూడా పెట్రోల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు చెప్పేది ఏంటంటే ఈ ప్రాబ్లం ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఇంధన వనరులు సరిపడా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో భయపడుతుందని చెప్తా ఉంది. కాబట్టి పబ్లిక్ భయపడకుండా ఎక్కువ అంటే ఎప్పుడు నార్మల్గా ఎంత కొట్టించుకుంటారు పెట్రోల్ ఇప్పుడు కూడా అంతే తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కెమెరామెన్ రమేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.